హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, షర్మిల గారు ప్రత్యేక హోదా కోసం కన్నీరు పెట్టుకోవడం జరిగింది. సార్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్పడం చూస్తున్నాం, ప్రత్యేక హోదా ఇప్పటికి కూడా రాలేదు అని చెప్పేసి ఏడ్ చేస్తున్నారు. జగన్ డౌన్ డౌన్ అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? అసలు ఎందుకు షర్మిల గారు ఇంత బ్రేక్ డౌన్ అయిపోయారు ప్రత్యేక హోదా కోసం? అంటే నాకు ఇప్పుడు కూడా అర్థం కాని కొన్ని విషయాలండి. ప్రత్యేక హోదా మేము ఇవ్వము అని తేల్చి చెప్పేసింది భారతీయ జనతా పార్టీ. ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప కన్నీళ్ళు పెట్టినందు వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? రాజకీయ నాయకుడు కన్నీళ్ళు పెట్టాల్సినంత అవసరం అయితే ఏం లేదు కదా. సాధించడానికి పోరాడాలి. అంటే కన్నీళ్లతోటి సింపతితోటి అధికారంలో రావాలనుకుంటున్నారా? అది ఎట్లా నిలబడుతుంది? ఎన్నాళ్ళు నిలబడుతుంది చెప్పండి. రేపు పొద్దున మీకు సంపూర్ణ ఆధిక్యత మీకు వచ్చి ఆ రోజు ఇదిగో మేము ఆ రోజు మేము చెప్పాము, మీ నినాదం ఏందని చెప్పడంలో తప్పులేదు. మరి కన్నీటి పర్వంతం అయ్యేంత భావోద్వేగం షర్మిల గారు వెడగొక్కుతున్నారంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురావడం అనేది రెండో విషయం. వాళ్ళ పోరాట పటిమ అనేది కనుక అమరావతిని నిర్వీర్యం చేసినప్పుడు అమరావతి మహిళల్ని అంత నిర్దాక్షిణ్యంగా అంత కర్కోటకంగా హింసించిన సందర్భంలో కావచ్చు, గర్భిణీ స్త్రీని పత్తి కడుపు మీద బుడికాలితో తన్నిన విధానం కావచ్చు, వాళ్ళు దేవాలయానికి వెళ్తూ ఉంటే కనకదుర్గమ్మ తల్లికి మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళు చేసిన దాష్టీకం చూసిన తర్వాత ఆ రోజు స్పందించి వాళ్ళ కోసం పోరాడినట్టయితే నిజంగానే గెలుపోవటం తర్వాత అధికారం అనే తర్వాత రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెకి ఇంకా ఆదరణ పెరిగి ఉండేది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. 1500 రోజులు పై మాట ఇప్పటికీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారా అమరావతి మహిళలు, అమరావతి రైతులు. అక్కడికి వెళ్ళి సంఘీభావం జరుపుతూ వాళ్ళతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొని అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకొంచెం నిబద్ధత పెరిగేది. ఇప్పుడు ప్రత్యేక హోదా రాదని వీళ్ళకి తెలుసు. ప్రత్యేక హోదా ఎవరు ఈ పార్టీ అని చెప్పని వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అధికారంలో ఉండి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే సాధించలేకపోయారు. నేను ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొని వస్తాను, నాకు 25 మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి అని చెప్పని మీ అన్నగారు 4 సంవత్సరాల 10 నెలల ఈ రోజుకి వచ్చేదానికి 9 రోజులు పూర్తి అయిపోయిన సందర్భంలో ఏమి సాధించారని ఒకసారి చూసుకుంటే ఏమీ కనపట్టలేదు కదా, ఏమీ చేయలేకపోయారు కదా. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మీరు ఎలా తీసుకొస్తారనే దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఆయన ఏం మాట్లాడలేదు కదా. తీసుకురాలేని మీ అన్నగారి మీద మీరు మాట్లాడుతున్నారు, అంతవరకు న్యాయబద్ధమే. మీరు ఎలా తీసుకురాగలరు? రేపు పొద్దున కన్నీళ్ళు పెట్టుకుంటే రాదు కదా, పోరాటం ద్వారానే సాధించాలి కదా. మీరు ప్రశ్నిస్తున్న చాలా ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. నిస్సందేహంగా దానికి నేను కూడా మద్దతు తెలుపుతాను, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ఇంత బేలతనం పనికిరాదు కదా, పోరాటం కదా కావాల్సింది. నువ్వు ఒక నాయకురాలు, ఒక పార్టీకి, జాతీయ పార్టీకి, రాష్ట్ర విభాగానికి నువ్వు అధ్యక్షురాలు. అంత బేలగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పోరాటం చేయండి. జనం మిమ్మల్ని ఆదరిస్తే, అధికారం మీ చేతికి తీసుకొస్తే మీరు తీసుకొని రండి. లేదంటే రేపు మీ పార్టీ భాగస్వామ్యంతో కేంద్రంలో ఏదన్నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకురండి. మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అంతే తప్ప ఇంత బేలగా మాట్లాడాల్సిన అవసరం లేదని అయితే నా అభిప్రాయం. సార్, మొదటి నుంచి కూడా షర్మిల గారి ప్రత్యేక హోదా కోసం అంటే దీనిపైన ఎక్కువ ఫోకస్. ఏం మాట్లాడటానికి ఉన్నాయి చెప్పండి? ఆ పార్టీకి ఏం మాట్లాడటానికి ఉన్నాయి? ఆ రోజే చట్టబద్ధత ఎందుకు చేయలేదు ఇదే కాంగ్రెస్ పార్టీ? అది కదా ప్రశ్నించాల్సింది. ఆ రోజు చట్టబద్ధత చేసినట్టయితే ఈ గొడవలంటూ లేవు కదా. ఆ రోజు అంతా హడావుడిగా తలుపులు మూసేసి ఎందుకు ఈ ప్రక్రియను మొదలుపెట్టారు? ఈ రోజు చేతులు గాలేక ఆకులు పట్టుకున్న సందంగా ఆ రోజు మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వదిలేసి ఈ రోజు మీరు ఏదో చేస్తామంటే ఎట్లా? పోనీ ఈ 9 సంవత్సరాల కాలపరిమితిలో ఇప్పటి వరకు మీరు లోక్సభను ఏమైనా స్తంభింపజేశారా? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని సోనియా గాంధీ గారు ఏమన్నా మాట్లాడారా? లేకపోతే రాహుల్ గాంధీ గారు ఏమన్నా మాట్లాడారా? దీని గురించి ఏమన్నా మామూలుగా మాట్లాడారేమో కానీ దాని మీద సభను స్తంభింపజేసే విధంగా మీరు ఆందోళన ఏమైనా చేశారా? మరి మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు చేయట్లేదు దాని మీద? ముందు దానికి సమాధానం చెప్పండి. రాజకీయం కోసం వాడుకుంటున్నారు. మీ చేతిలో ఉన్నప్పుడు చేయకుండా ఈ రోజు వచ్చి రాజకీయం కోసం వాడుకుంటూ ఉంటే ఎట్లా? జనం కూడా నమ్మాలి కదా. మిమ్మల్ని నమ్మకే కదా మిమ్మల్ని దూరంగా పెట్టింది. మీరు నిజాయితీగా మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు
ఆంధ్ర రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చినటువంటి మంచివి, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. విభజన చేసేది తప్పనే భావం తప్ప విభజన హామీలు అనేవి రాష్ట్రానికి ఉపయోగపడేవి. దాన్ని చట్టబద్ధ చేసి ఉన్నట్టయితే ఈరోజు ఈ గొడవలు ఉండేవి కాదు కదా. అవును. చేయాల్సినంత చేసి ఈరోజు మేమేదో మళ్ళీ మేము వస్తే చేస్తామంటాం అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే. సరే, జగన్ గారు కూడా అంటే షర్మిల గారు ఎన్ని విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు, కానీ చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువ విమర్శలు చేయడం చూస్తున్నాం. అసలు షర్మిల గారి జోలి ఆయన తీయట్లేదు. దీనికి రీజన్ ఏమన్నా అయ్యి ఉంటుంది? అంటే ఆయన భయం ఆయనకు ఉంది. షర్మిల గారిని కనుక ఆయన స్థాయిలో మొదలు పెట్టేసి ఎదురుదాడి చేస్తే నిస్సందేహం కూడా ఆ పార్టీకే నష్టం. ఎందుకంటే ఆ పార్టీ బలంగా ఉందని చెప్పని ప్రజలు భావిస్తే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే కదా వీళ్ళకి. అవును. వీళ్ళకేం సొంతంగా పుట్టిన వాళ్ళు అయితే కాదు కదా, ఆ పార్టీ నుంచి వచ్చిన శ్రేణులే కదా వీళ్ళంతా. ఇందులో జారుకోవచ్చు కదా. అంటే వాళ్ళు బలంగా ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు కూడా భయపడుతున్నారు అని చెప్పని, అందుకోసం అని చెప్పి వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ఎటు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మొట్టమొదటి నుంచి కూడా సాంప్రదాయ కాంగ్రెస్ వాదులు కావచ్చు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వెంట నడవరు కాబట్టే కదా మీ ధైర్యం. మీరు ఎన్ని చేస్తున్నా చెల్లుబాటు అవుతుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు అందుకనే తెలుగుదేశం పార్టీను, జనసేనను వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎన్నన్నా కూడా వీళ్ళ జోలికి వాళ్ళ శ్రేణులు చూస్తున్నారు కదా, చాలా అసభ్యకరమైన పదజాలంతో ఏ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారో చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తాం. దాన్ని ఆయన అయితే అదుపులో పెట్టలేదుగా. ఓకే. అక్కడ వచ్చేది చెల్లెలేదు, ఇంకోలేదు. అధికారానికి అడ్డం వస్తే ఎవరైనా ఒకటే. ఓకే. సో ఇలా షర్మిల గారు ప్రత్యేక హోదా కోసం ఎంత కన్నీరు పెట్టుకున్నా అది వృధా ప్రయత్నం అని అనుకోవచ్చా సార్? అంటే ప్రయత్నం మంచిదే, కానీ చేసే కార్యక్రమాలు లేకపోతే వాళ్ళు మాట్లాడటం కొంచెం విచిత్రంగా ఉంది. అంత తప్ప వేరేం లేదు. అంటే ఇవన్నీ కూడా వైఫల్యాలతో పాటు ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, బలహీన వర్గాల మీద జరిగిన దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఒకసారి ఇంటి తిరిగి చూసుకుంటున్నారు. నిజంగా దళితులకి ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కలగజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. చురుకైన విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళకి ఉన్నతంగా ఎదగాలి అంటే మంచి మంచి విద్యాబోధన చేర్పించాలని చెప్పని ఆ రోజు ప్రభుత్వం 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టేసి వాళ్ళకి మంచి మంచి పాఠశాలల్లో వాళ్ళని చేర్పించేసి విద్య నేర్పించి ఆ భారం ప్రభుత్వం భరాయించింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని తీసేశారు? విదేశీ విద్య కానుకను ఎందుకు తీసేశారు? వాళ్ళకి రావాల్సిన 27 పథకాలను ఎందుకు రద్దు చేశారు? మీరు కొత్తగా తీసుకొచ్చిన ఏంటి? వాళ్ళకు ఉపయోగపడిన ఎందుకు చేయలేదు? మీరు నిరుపేదలు తినే అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు? ఈరోజు నేను నమ్మి వచ్చిన వాళ్ళు ఆశా వర్కర్లు ఎందుకు బజార్కి వచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? అంగన్వాడీలు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? రైతుల పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? అధ్యాపకులు ఎందుకు రోడ్డెక్కి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? పట్టభద్రులు మీకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పిచ్చారు? రైతుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు. మరి ఈరోజు ఏం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇవన్నీ బేరీజ్ వేసుకోకుండా రేపు ఓట్లు వేస్తారా? ఇస్తున్నామంటే కొత్తగా మీరు ఏమైనా పథకాలు ఇస్తున్నారా? గతంలో లేవా ఇవేమి? మీరు ఏది చెప్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.